ఇవాళ మక్తల్ నియోజకవర్గంలో శ్రీహరి గారి రూపంలో మనం కాంగ్రెస్ పార్టీ జెండా మక్తల్ నియోజకవర్గంలో ఎగరేసుకోవడం జరిగింది. ఇక్కడ శ్రీహరి గారు గెలవడం వల్ల రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ఇవాళ ఆ కార్యకర్తల సహకారంతో మనం పాలమూరు న్యాయ యాత్ర చేపట్టిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు మన దృష్టికి వచ్చినాయి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మన ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇవాళ మనకు ఒక సువర్ణ అవకాశం దక్కింది. మన ప్రాంతానికి మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన ప్రాంతానికి, మన పాలమూరుకి అవినాభావ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ మల్లు అనంతరాములు గారి సొంత తమ్ముడైనటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనకు ఏ పథకం శాంక్షన్ అయినా పైసలు ఇచ్చే మంత్రి, పైసల మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ గా ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉన్నారు. మనకు ఉచితంగా పేదలకు కరెంటు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఇవాళ ఉన్నారు. ముఖ్యమంత్రి మనోడు ఉన్నాడు. మనకు పైసలు ఇచ్చే, మన కరెంట్ ఇచ్చే మంత్రి ఇక్కడ ఉన్నారు. అట్లనే మన పాలమూరు అల్లుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు నీళ్ళు ఇచ్చే మంత్రి, సాగునీరు ఇచ్చే మంత్రి, మనకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా మనకు బియ్యం ఇచ్చే మంత్రి, రేషన్ షాపులలో మనకు కావాల్సినటువంటి వస్తువులు ఇచ్చే మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ముందున్నారు. మనకిదొక సువర్ణ అవకాశము. మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మనం ఈ యాత్ర చేస్తున్న సందర్భంగా సంగం బండకు సంబంధించినటువంటి